నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోటమండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వార్షిక సాంస్కృతిక ఉత్సవం ఎకస్ట్రికా 2026 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, గానం, స్కిట్లు ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చాయి. ముఖ్యంగా ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శించిన పౌరాణిక నాటకం అబ్బురపరిచింది. కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి తమ సహాయ సహకారాలతో పాటు సూచనలు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసులు, డైరెక్టర్ డాక్టర్ వివివి విజయ్ కుమార్ రెడ్డి ఆటల పోటీలలో విజేతలైన విద్యార్థులకు, అలాగే గ్రేట్ ర్యాంక్ సాధించిన వారికి మొమెంటోలు అందజేశారు. వారి ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సమన్వయకర్త బల్లి భాషను అభినందించారు. BVK Reddy sir, respected principal, Dr. M. Srinivasal sir, respected all deans, HODs of various departments, dedicated faculty, proud organizers and my vibrant students. It has an immense honor and pleasure to stand before you today as the convener for this. Hope this fest will become a memorable event. So special thanks to our correspondent Sri N. Ram Kumar sir for encouragement and support. So let us cheer for every performer, honor their hard work and make this day a memorable one. Thank you. I got the performance, I observed the performance on both sides. Some were performing on the dais and many were performing off the dais in the auditorium. I got confused whether to watch the performances of the dais or from the auditorium. Today morning, this program started with the flash mob and it was very nice. Seeing the quality of the flash mob, we got an idea that why not we give the opportunity to the all other students. I appeal to all the students who are watching this program to cooperate and support the students who are performing in the dais. Right from morning and till now, many of you have been exhausted. I understand it. But with the powerful prayer now, all the students and performers will get more and more energy to enjoy the remaining part of the program. All the best. Thank you. నెల్లూరు జిల్లా కోటమండలం కోటపట్టణంలోని అల్లారెడ్డి వెంకట కృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు
గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సొంత నిధులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కోటమండల విద్యాశాఖ అధికారి దారా మస్తానయ్య నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 20వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కోట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నందు చదివే 155 మంది విద్యార్థినులకు, బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు 12 మంది విద్యార్థులకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కొక్క సైకిల్ విలువ 6,500 రూపాయలు విలువ ఉంటుందని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చి చదివే వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కావున విద్యార్థులు, ఉపాధ్యాయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరికీ చెప్పి రేపు సోమవారం 20వ తేదీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి యొక్క బహుమతి, వారి సొంత ఖర్చులతో, సొంత నిధులతో విద్యార్థులందరికీ కూడా బాయ్స్ హై స్కూల్లో సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు గర్ల్స్ హై స్కూల్లో 185 మంది గర్ల్స్కు, అదేవిధంగా బాయ్స్ హై స్కూల్లో 12 మంది బాయ్స్కు, ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో ఆడపిల్లలకు సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క సైకిల్ విలువ 6,500 రూపాయలు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఈ బహుమతులు అందజేస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సైకిల్ను ఉపయోగించుకొని ఎంతో దూర ప్రాంతం నుంచి నడిచి వస్తున్నారు. వీరందరూ కూడా నడిచి రావడం ఇబ్బందికరంగా ఉండడంతో ఎమ్మెల్యే గారు ఎంతో సహృదయంతో ఈ 200 మందికి సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు, గంగా ప్రసాద్ గారు, మిగిలిన నాయకులందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ, మిగతా నాయకులందరూ కూడా హాజరవుతారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసి చంద్రబాబు నాయుడు గారికి విష్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లుకూరు గ్రామానికి చెందిన మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితారెడ్డి పరామర్శించారు. అక్రమ కేసులో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గత నెల రోజులుగా జైలు జీవితాన్ని గడుపుతున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకాని పూజిత ప్రభావతమ్మకు మనోధైర్యాన్ని ఇచ్చారు. సత్యన్న తొందరలో బయటికి రాబోతున్నారని, కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ జైలు పాలు చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆమె అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార పార్టీ చేసుకున్న దౌర్జన్యాలకు అడ్డుకట్టగా నిలుస్తున్నారని, లేకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని 2 భాగాలుగా చీల్చి సగం తెలంగాణకు, సగం తమిళనాడుకు ఉమ్మడి ప్రభుత్వం అమ్మేసి ఉండేదని ఆమె ఎద్దేవా చేశారు. గౌరవం గల వ్యక్తి మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్గా చేసిన పెద్ద వ్యక్తిని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్టు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఓజిలి మాజీ ఎంపీపీలు కురుగుండ్ల ధనలక్ష్మి, పోలంరెడ్డి శేఖర్ రెడ్డి, గడ్డం అరుణ, పెన్నేపల్లి మాజీ ఎంపీటీసీ వల్లూరు సుధారాణి, పాదర్తి హరినాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాలేటి నాగార్జున, శేఖర్, నెలవల రవి, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శిస్తున్నాము, ధైర్యం చెప్పడానికి వచ్చాము. అయితే వెళ్ళిన ప్రతి దగ్గర నేను చెప్పే మాటే అండి, మేమేదో ధైర్యం చెప్తే ఈరోజు కార్యకర్తలు ధైర్యంగా లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు క్యాడర్లో ధైర్యంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారు. ఇటువంటి రాక్షస పాలన జరుగుతుంది, కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనేటువంటివి క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి దానికి సంబంధించినట్టు సత్యనారాయణ అన్న కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఇది జరుగుద్ది, మనం ఏమీ తప్పు చేయలేదు కాబట్టి మనం ధైర్యంగా న్యాయ పోరాటం చేద్దాము అని చెప్పి అన్నా ధైర్యంగా ఉన్నారు. కలిసి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు. అదేవిధంగా
అన్న కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదమ్మా అని చెప్తున్నారు. చాలా గర్వంగా ఉంటుంది. ఈరోజు ఇటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ జగనన్న బాటలో నడవడానికి మేము ఎటువంటి సమస్యలైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము కాబట్టి కదా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఇంత ఎత్తుగా ఎగురుతుంది. ఆంధ్రాలో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు టీడీపీ వాళ్ళు కనిపించారా? అదే ఈరోజు కేసులు పెడుతుంట్రి, అన్ని రకాల ఆపుతుంట్రి, బెదిరిస్తుంట్రి, ఇవన్నీ చేస్తున్నా కానీ మీరు చేసేది తప్పు అని ఎత్తి చూపించేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు కూటమి చేసే అన్యాయాలకి అడ్డుకట్టగా నిలబడగలుగుతున్నాం. కానీ లేకపోతే ఈ పార్టీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ని సగం అటు తెలంగాణకి సగం ఇటు తమిళనాడుకి అమ్మేసి గమ్ముగా అయిపోయి ఉండదా? ఈరోజు ఎన్ని చూస్తున్నాం? ప్రైవేటైజేషన్ ముసుగులో ప్రజాధనాన్ని ఈరోజు టీడీపీ వాళ్ళు అమ్మేస్తున్నారు అని అంటే దాన్ని ఆపుతుంది ఎవరు? ఈ ధైర్యంగా మీకోసం ఎన్ని ఇబ్బందులైనా పడి నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న బాటలో నడిచి ప్రజలకు మంచి చేసేది ఇప్పటికీ ప్రతిపక్షంలో కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి గర్వంగా చెప్తాం. కాబట్టి ఈరోజు మీరు ఏ రకమైనటువంటి కుట్రలైనా చేయండి, కుతంత్రాలు చేయండి, ఇట్లా కక్ష సాధింపుల చర్యలు చేయండి, చివరికి న్యాయమే గెలుస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. రేపు న్యాయాల్లో మీరు చేసిన తప్పుకి కాలచక్రం తిరిగేటప్పటికి మీరు కనీసం మాట్లాడేటువంటి హక్కు కూడా కోల్పోతారు. ఇది అన్యాయం అని చెప్పేటువంటి హక్కు కూడా కోల్పోతారు. ఎందుకంటే మీరు కేవలం అన్యాయం చేయట్లేదు, ఇది అధర్మం. ఆయనకి న్యాయం జరుగుద్ది కోర్టుల్లో, కానీ ఇంత పెద్ద ఆయన మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, అటువంటి వ్యక్తికి ఈరోజు మీరు చేసినటువంటి అధర్మము అది లెక్కకి రాదా? ఈరోజు మీరు పెట్టినటువంటి ఇబ్బందికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా లేదా? అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు చేసేటువంటి నిర్వాకాలు అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. 2029కి వచ్చేది వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు. మీరు చేసే పనులకి ఇంతకంటే ఏం జరుగుద్ది, వచ్చేది వైఎస్ఆర్సీపీ, మనం జాగ్రత్తగా ఉండాలని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది, అంతేగాని ఈ కక్ష సాధింపు చర్యల వల్ల కాదు. అందుకే ఈరోజు జగనన్న పవర్లో ఉన్నా లేకపోయినా జనాలు అంత గట్టిగా ఎందుకు ఆయన్ని దేవుడిలా కొలుస్తున్నారంటే ఆయన మంచి చేశారు, మీరు అది చేయలేదు, మీరు మోసం చేశారు మమ్మల్ని. కాబట్టి మీరు ఈ కేసులు పెట్టుకోవడం వల్ల సాధించేది ఏమీ లేదు. సత్యనారాయణ అన్న ధైర్యంగా ఉన్నారు, మేమందరం ఆయనకు అండగా ఉన్నాం, మేమందరం ధైర్యంగా ఉన్నాం. ఆయన ఖచ్చితంగా న్యాయం గెలిచి బయటికి ఖచ్చితంగా వచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యల కొరకే నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. సూలూరుపేటలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వంపై అధిక భారం పడిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. సూలూరుపేట నియోజకవర్గంలో ప్రజల సమస్యలను నేరుగా తన వద్దకి తీసుకురావాలని, నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ నాయకులు, మనందరికీ దశ నిర్దేశించే తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే సూలూరుపేట ఎంపీడీఓ గారికి, అలాగే మన ఏఎంసీ చైర్మన్ ఆక్తోట్ రమేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అర్జీదారులకు, మీడియా మిత్రులకు, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శుక్రవారం నేను లేకపోవడం వల్ల ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మీ అందరికీ తెలుసు, ప్రతి వారం శుక్రవారం మనం గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మన నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ మన రాష్ట్రానికి 3 స్తంభాలుగా నిలబడి, మనకు ఆఖరికి లోకేష్ గారు ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజల సమస్యలతో ఎక్కువగా, అంటే ఒక సమస్యను కూడా పరిష్కరించాలని గత ప్రభుత్వ నాయకులు అనుకోలేదు. అలాగే సమస్యలతో అది ల్యాండ్ సమస్య కావచ్చు, లేకపోతే ఇల్లు హౌస్ కావచ్చు, హౌస్ సైట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే
ఎక్కువ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా ఈ ప్రజా దర్బార్ని పెట్టి అప్పుడైతే మనము ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకొని అవి అధికారులకు మనము సెండ్ చేసి సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు దాన్ని అంటే ఊరికే నామకే వాస్తే మనం ప్రజా సమస్యలు లేకపోతే అర్జీలు తీసుకోవడం కాకుండా అవి ఎంతవరకు ఫాలో అప్ చేస్తున్నాం అంటే ఇక్కడ సివిఏపి అని ఒక గ్రూప్ ని పెట్టి దాని ద్వారా మనము ఏవైతే అర్జీలు ఇచ్చారో అవి అధికారుల దగ్గరికి ఎండార్స్ చేసి దాన్ని డిజిటలైజ్ చేసి అంటే కంప్యూటర్లోకి ఎక్కించి ఆ తర్వాత ఆ అర్జీ ఎంతవరకు ముందుకెళ్తుంది, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అన్నది రీజన్ కూడా మనం పెట్టి ఒకవేళ అంటే కొన్ని అర్జీలు మనం చేయలేకపోతాం, కొన్ని సమస్యలు చేయలేకపోతాం, అలాంటివి ఎందుకు చేయట్లేదు అన్నది కూడా పూర్తి ఫాలో అప్ చేయడానికే మనకి గ్రీవెన్స్ పెడుతున్నాం. ఖచ్చితంగా నామకే వాసి ఇవి చేయట్లేదు. ప్రతి శుక్రవారం మనం చేస్తున్న అర్జీల లిస్టు ఎన్ని అర్జీలు రిసీవ్ చేసుకున్నామో, ఏ అర్జీలు దేని మీద వచ్చున్నాయో ఎక్కువగా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆ అర్జీలు ఎన్ని సాల్వ్ అయ్యాయి, ఎన్ని సాల్వ్ అవ్వలేదు అనేది కూడా చూస్తున్నారు. అది ఏ డిపార్ట్మెంట్ ద్వారా అది ఆగిందో కూడా తెలుసుకుంటున్నాం. ఇలా మనం కూటమి ప్రభుత్వంలో ఈ ఒక ప్రణాళికబద్ధంగా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, లేకపోతే ప్రజా సమస్యల్ని అంత నిబద్ధతగా తీసుకొని మనందరం కూడా పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు రోజుకి 24 గంటలు ఉంటే అందులో 18 గంటలు ఆయన పని చేయడానికి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు లేదా సంక్షేమం కోసం కావచ్చు అన్నిటి విధాలుగా మనకు రాష్ట్రం కోసం పనిచేస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. కష్టానికి మనం నిలువెత్తు రూపంగా మనం ఆయన్ని చూడొచ్చు. ఆయన్ని చూసి మేము కొత్తగా వచ్చిన శాసనసభ్యులు ఇంకా కూడా యాక్టివ్ గా పనిచేయాలన్న అటు నాకే కాదు నాయకుల్లో కూడా ఆ ఉత్సాహం ఎందుకు వస్తుందంటే చంద్రబాబు నాయుడు అంటే అంత మంచి నాయకత్వం దగ్గర మనం పనిచేస్తున్నాం కాబట్టి అదే దిశగా మనం ముందుకెళ్తున్నాం. అలాంటి దీంట్లోనే ఈ ప్రజావేదిక కూడా ఈ ప్రజా దర్బార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది మనం పల్లెలకు వెళ్ళి ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఊరు సమస్యలు కానీ లేదా వార్డు సమస్యలు కానీ తెలుసుకునే దిశగా మనం ఈ ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల చాలా వరకు మనకు ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం సాల్వ్ చేయగలం అన్నది కూడా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది నాయకులుగా. అలాగే ప్రజలు మన దగ్గరకు వచ్చే కంటే మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాసేవ చేయాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి మెయిన్ ఎజెండా. కాబట్టే ప్రతి పల్లెకి వెళ్ళి ఇలా అంటే టౌన్ లో పెట్టినప్పుడు మనం ఒక ఎంపీడీఓ ఆఫీస్ లో అలా పెడుతున్నాం. పల్లెలకు వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో ఒక మధ్యలో ఒక స్టేజ్ వేసుకొని అక్కడికి ప్రజలందరూ అంటే ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ ఇష్యూస్ చెప్తే ఆ గ్రామ ఇష్యూస్ గురించే మనం సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం రాష్ట్రంలో ఎన్నైతే మార్పులు తీసుకొచ్చామో అన్ని కూడా మీరు చూస్తున్నారు. అటు ఏవైతే సూపర్ 6 లో చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు. అవి కాకుండా ఏవైతే చెప్పలేదో అవి కూడా ఆఖరికి వికలాంగులకి మనకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా పేదవారిని దృష్టిలో పెట్టుకొని చెప్పనివి కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతూ పేదవాళ్ళని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో విజన్ 2047 అని తీసుకొచ్చి ఏవైతే 2047లో 10 అంశాలు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి లేదా ప్రజల్ని ఎలా పైకి తీసుకురావాలన్న దాంట్లోనే ఈ P4 కావచ్చు లేకపోతే ఈ సివిఏపి కమిటీ పెట్టి దాని ద్వారా మనం గ్రీవెన్స్ కానీ లేదా P4ని కానీ దాన్ని డెవలప్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడ పేదరికం లేకుండా రాష్ట్రం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఎజెండా పెట్టుకొని మనకు ముందుకెళ్తున్నారు. అదే విధంగా ఆయన పనిచేస్తున్నారు. అలాగే మేము కూడా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన శాసనసభ్యులుగా మేము ప్రజల కోసమే ప్రజల సమస్యల కోసమే మేము కూడా పోరాడుతున్నాం. నాయకులందరూ కూడా నిబద్ధతగా పనిచేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే మనం నియోజకవర్గంలో మన సూలూరుపేట నియోజకవర్గంలోనే చాలా వరకు మార్పులు తీసుకొచ్చాం. ఇంకా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా టౌన్లు కావచ్చు గ్రామాలు కావచ్చు అన్నిట్లో కూడా రావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా మనకు అవుతున్నాయి. అటు పిఆర్ నుంచి ఆర్ఎన్బి నుంచి అలాగే ఇరిగేషన్ నుంచి కూడా మనకు కొంత ఫండ్స్ వచ్చింది. దాన్ని టెండర్స్ విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. తొందరగానే చెరువు మరమ్మతులు కావచ్చు, ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పిఆర్ రోడ్లు కావచ్చు అన్నీ కూడా
కాకపోతే నియోజకవర్గ ప్రజలు కొంత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు గతంలో 10 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టారు కాబట్టి, వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి మనకు 2-3 రోడ్లు వేస్తుంటే ఇంకొక మిగిలిన రోడ్లు వేయడానికి మనకు ఈ సమయం సరిపోయేది. కానీ పూర్తిగా వాళ్ళు పక్కన పెట్టారు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ మొదటి నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కొంత సమయం పడుతుంది అంతే. కానీ మనం ఫేస్ వైజ్ ఒక్కొక్క రోడ్ని కానీ, అంటే పిఆర్ డిపార్ట్మెంట్ లో కానీ, ఆర్ఎంబి డిపార్ట్మెంట్ లో కూడా ఫేస్ వైజ్ మనం వస్తున్నాం. ఏవైతే పూర్తిగా డ్యామేజ్ అయ్యి మట్టి రోడ్లు ఉండి జనాలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నవి ఫేజ్ 1 లోకి తీసుకుంటున్నాం. అలాగే కొంచెం రోడ్లు ఉండి డ్యామేజ్ అయినవి ఫేజ్ 2 లోకి తీసుకుంటున్నాం. అలాగా మనం ఫేజెస్ వైజ్ చేస్తున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో నిజంగా అలాంటివే మనం ఫేజెస్ వైజ్ తీసుకొని ఈరోజు పనిచేస్తున్నాం. ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా నియోజకవర్గాన్ని ఒక దారిలో పెట్టడానికి ఖచ్చితంగా ఒక ప్రణాళికలు వేసుకొని నాయకులందరం కూడా గట్టిగా పనిచేస్తున్నాం. ఇంకా మీ అందరి కోసం పనిచేసి ప్రజా సమస్యలు కానీ, అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ అన్ని సమపాలనలో తీసుకెళ్లి ప్రజలకు ఉపయోగపడేలా మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీసే కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఐసీఎస్ రోడ్లో కూరగాయల మార్కెట్ ప్రక్కన మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ రోహిణి అమ్మ ముఖ్య అతిథులుగా హాజరై మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. 1000 మందికి మజ్జిగ, గుగ్గిళ్లు, పులిహోర అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ విదేశాల్లో ఉండి కూడా వారి తండ్రి మీద ఉన్న ప్రేమతో ప్రతి సంవత్సరం ఈ చలివేంద్రం నిర్వహిస్తున్న కొండూరు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రతి ఏడాది కూడా మంచి మనసున్న సేవా దృక్పథం కలిగిన డాక్టర్ రోహిణి అమ్మ చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రగతి సేవా సంస్థకు శుభప్రదంగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ మీద సమాజంలో మంచి నమ్మకం ఉండబట్టి దాతలు ఈ సంస్థ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారని, ప్రగతి సేవా సంస్థ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని, మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా ప్రగతి సేవా సంస్థ ముందుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు హరిబాబు, ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షుల వారు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇదిగా అన్న చెప్పినట్టు చెరుకడతో పోల్చాడు. కానీ మా ప్రగతి సేవా సంస్థ సీజనల్ సంస్థ, అంటే ఎనీ టైం ఏ సీజన్లో ఊరికి ఏం చేస్తే ప్రజలకు నీడ్ ఉండదో దాన్ని గుర్తించి ఆ విధంగా ఆయన ఇలాంటి ప్రోగ్రాంలని డిజైన్ చేసుకుంటూ, ఇలాంటి ప్రోగ్రాంలకి దాతల్ని చూసుకుంటూ, ఇలాంటి ప్రోగ్రాంలు గొప్ప వాళ్ళ చేత మన మేడం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించుకుంటూ అనేక కార్యక్రమాలు చాలా ఇదిగా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి క్రమం తప్పకుండా ఈ ఒక పెద్ద మార్కెట్ ఏరియాలో చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథి అనకూడదు, ఎందుకంటే మనలో ఒక మనిషి, ఎందుకంటే డాక్టర్ సిఆర్ రెడ్డి అంటేనే జనాల్లో మనిషి. ఆమె కూతురు మా డాక్టర్ రోహిణి మేడం గారు చేతుల మీదుగా మనం రెగ్యులర్గా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు కూడా డాక్టర్ రోహిణి మేడం చేతుల మీదుగానే చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆదివారం అయితే మేడం గారు కూడా కొంత ఫ్రీగా ఉంటారు, అంటే ఒత్తిడి లేకుండా. మన వాళ్ళ అందరూ మన సంబంధించిన వాళ్ళే హాస్పిటల్స్కి వెళ్తారు కాబట్టి దాన్ని మేము అర్థం చేసుకొని ఎప్పుడైనా సరే ఆదివారం రోజే మేడం గారిని పిలిచేటట్టు ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం అయితే ఖచ్చితంగా మేడం గారే ఉండాలన్న మా కమిటీ అంతా కూడా ముఖ్య కంఠంతో చేసింది. మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి సంవత్సరం కొండూరు రామరాజు గారి కొండూరు కీర్తిశేషులు కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు హరిబాబు గారు, అదేవిధంగా వాళ్ళ కుమార్తె విజయ నిర్మల గారు యుఎస్లో అమెరికాలో ఉంటారు. ఆమె ఎక్కడున్నా కూడా హరిబాబుకి చెప్పి మనం నాన్న పేరు మీద కంటిన్యూషన్గా ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఈ యొక్క మంచి చలివేంద్రాన్ని పెట్టాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో గొప్ప అవకాశాన్ని మనకి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. హరిబాబుకి విజయ నిర్మలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాత్రం పులిహారం, దద్దోజనం,
కేసరి ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ రెగ్యులర్గా మనం పెడుతుంటాము. దాంతోపాటు ఈరోజంతా మజ్జిగ ఒక 1000 మందికి మజ్జిగ వచ్చేటట్టు ప్లాన్ చేశాము. మజ్జిగ ఈరోజు మజ్జిగ అంతా ఉంటుంది. రేపు నుంచి రెగ్యులర్గా మినరల్ వాటరు ఈ ఒక కుండలో నీళ్లు పెట్టాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు కూలింగ్ వాటర్ పెట్టాము మేడం. ఇక్కడ పెడితే అందరూ బాటిల్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బాటిల్స్ పట్టుకెళ్ళిపోతున్నారు కాబట్టి అందుకని ఆ కాన్సెప్ట్ ఆపేసి మంచి కుండల్ని ఒక 2 కుండలు కొని ఇక్కడ నుంచి దాంట్లో ఫిల్ చేసే బిస్కా కుండలు ఈ సెటప్ అంతా కూడా ఉంటుంది. చల్లంగా కూడా ఉంటాయి వాటర్, మంచిది కూడా ఆరోగ్యానికి. కూలింగ్ నీళ్ళు తాగేదానికంటే కూడా ఈ కుండలో నీళ్ళు తాగితే ఆరోగ్యంగా కూడా ఉంటాము, ఈ జబ్బును కూడా చేయకుండా. ఆ ఒక కాన్సెప్ట్తో ఈ ప్రగతి సేవా సంస్థ ఈ కుండల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల్ని మీరు రేపు 20 నుంచి 30వ తేదీ వరకు కొంత డిగ్రీస్ 45 డిగ్రీస్కి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిక జారీ చేస్తూ వస్తుంది గవర్నమెంట్. కానీ అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా పని ఉంటే తప్పితే బయట రాకుండా సాయంత్రంగా వచ్చి ఏదైనా అంటే మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా ప్రోగ్రామ్స్ అయితేమి, ఎన్ఆర్వీలో మహిళా మండలి వాళ్ళ ప్రోగ్రామ్స్ అయితేమి, స్వచ్ఛంద సమస్యలు అందరూ కూడా ఉదయాన్నే చేసుకోవటం, లేదనుకుంటే సాయంత్రంగా ఈ ఒక కార్యక్రమాన్ని మనం కూడా దాన్ని ప్లాన్ చేసి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మనం బాగుంటే 1000 మంది బాగుంటారు కాబట్టి చాలా సంతోషమైన విషయం. మరోమారి ఎందుకంటే ఎన్ని పనులు ఉన్నప్పటికీ రోహిణి మేడం గారికి మన ప్రగతి సేవా సంస్థ అంటే మొగ్గు ఎక్కువే. ఎందుకంటే ప్రేమ. ఎందుకంటే అందరూ కూడా సమానంగా ఏ భేదాలు లేకుండా అందరం కూడా ఖచ్చితంగా ఒక 20 మంది 30 మందిని తగ్గకుండా మంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నెలకి 15 ప్రోగ్రామ్స్ కానీ 10 ప్రోగ్రామ్స్ కానీ 100% చేస్తూ దానికి 10-15 మంది తగ్గకుండా వస్తున్నారు సభ్యులు కూడా. మనకు చాలా సంతోషమైన విషయం. మన ప్రగతి సేవా సంస్థకు బలం మన ప్రగతి కుటుంబమే. మన కుటుంబం ఇంత గట్టిగా ఉన్నంత వరకు ఈ ప్రగతి సర్వీస్ ప్రోగ్రామ్స్ ఇంకా కూడా గట్టిగా చేస్తామని చెబుతూ ఇంతటి చక్కటి మంచి అవకాశాన్ని మనకు ప్రగతి సేవా సంస్థ కలగజేసిన మన కొండూరు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రగతి సేవా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న చలివేంద్రంలో పాల్పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కీర్తిశేషులు సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయ నిర్మల్ గారు అమెరికాలో డాక్టర్గా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ హరిబాబు గారు గూడూరులో ఉంటారు. వాళ్ళిద్దరి సహకారంతో ఈరోజు ఈ ప్రగతి సేవా సంస్థకి వాళ్ళు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేదానికి అయిన ఖర్చులన్నీ వాళ్ళు భరిస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించాలని వాళ్ళు ఎంతో కోరికతో వాళ్ళు చెప్పిన మీదట మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళకి ఇది చెప్పారు. లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహించమని చెప్పడం అంటే ప్రగతి సేవా సంస్థకే ఒక గుర్తింపు, గౌరవం కూడా అని నేను భావిస్తున్నాను. అలాగే ఇన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు అంటే మన టౌన్లో వాళ్ళ మీద ఉన్న అభిమానము, వాళ్ళ మీద ఉన్న నమ్మకంతోనే ఏదైనా ఒక సంస్థ ముందుకు పోవాలంటే ఫస్ట్ వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. ఎన్నో సంస్థలు పెడుతుంటారు, 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, అవతల అది మళ్ళీ కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం కోల్పోతారు జనాలు. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళు ప్రజలు వీళ్ళ మీద నమ్మకంతో అన్ని కార్యక్రమాలకి వాళ్ళు తోడ్పాటును అందిస్తున్నారు. వారికి అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చంద్ర గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు మరియు ఆశీస్సులు కూడా చెప్తున్నాను. వీళ్ళు ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ చలివేంద్రాలు మనకు చాలా అవసరం. ఈ ఎండలు మరీ తీవ్రంగా సంవత్సరానికి ఎండలు ఎక్కువైపోతున్నాయి. జనాలందరూ కూడా చాలామంది ఇప్పటికే వడదెబ్బతో, సన్ స్ట్రోక్తో హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అవుతున్నారు. చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు విషయంలో ఇంకా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే వాళ్ళు కొంచెం డెలికేట్గా ఉంటారు, కొంచెం ఎండకు కూడా తట్టుకోలేరు. కాబట్టి పిల్లల్ని బయటకు పోకుండా ఈ సెలవుల్లో పిల్లల్ని కట్టడి చేయడం కూడా చాలా కష్టమే. అయినా కూడా పేరెంట్స్ జాగ్రత్త వహించి పిల్లల్ని ఎండలో బయటకు తిరగకుండా ఇళ్లల్లోనే పెట్టుకొని ఉండాలి. ఎక్కువ ఏసీలు కూడా వాడకూడదు. ఎందుకంటే దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. బాగా చల్లగాలిలో కాసేపు మనకు ఉపశమనం అనిపిస్తుంది, కానీ ఏసీల నుంచి బయటకు వచ్చాక ఇంకా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏదన్నా లంగ్స్ ప్రాబ్లంలు అట్లా ఉండేవాళ్ళు కూడా ఓపెన్ ఎయిర్లో ఉండటం, చల్లగాలి ఉండేలాగా చేసుకోవడం మంచిదే. కానీ అందరూ ఇప్పుడు ఎక్కువ ఏసీలకు అలవాటు పడిపోయినారు. అది కూడా అంత మంచిది కాదు. వీలైనంత వరకు కొంచెం సమయమే ఏసీలో ఉంటే మంచిది. రోజంతా కూడా ఏసీలో ఉండకూడదని కూడా నేను
మీకు అందరికి కూడా చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ ఎండల్లో కాటన్ దుస్తులు ధరించడం చాలా అవసరం. ఎందుకంటే వాటి వల్ల మనకు చెమట ఫీల్ చేసుకొని వాళ్ళు కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతారు. అలాగే సిల్క్ బట్టలు ధరించిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించడానికి అలవాటు పడాలి. అలాగే ఎక్కువగా ద్రవ పదార్థాలు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా థమ్స్అప్లు అలాంటివి ఖచ్చితంగా వాడకూడదు. ఎందుకంటే కొంతమంది ఇస్తూ ఉండండి మజ్జిగ, నిమ్మరసం, వీలైతే టెంకాయ నీళ్ళు అలాంటివి తాగాలి. వీలైనంత ఎక్కువసేపు ఎక్కడికి పోతున్నా కూడా బాటిల్స్లో వాటర్ తీసుకుపోయి గంటకి నీళ్లు తాగుతూనే ఉండాలా. మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలా. ఒంట్లో నుంచి మనకు యూరిన్ కూడా రాదు. ఇంకా ఎండలు ఎక్కువగా వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి. అదే మనకు సింటమ్ ఫస్ట్. యూరిన్లో కూడా చురుకు, మంట అలాగొచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైపోతాయి. దానికి ముఖ్యంగా మనం చేయాల్సిందల్లా నీళ్ళు ఎక్కువ తాగాల. మనకు నిమ్మకాయలు ఎక్కడా దొరుకుతుంటాయి. మన గూడూరు ఏరియానే నిమ్మకాయలు. నిమ్మరసం అనేది చాలా మంచిది. బాగా నీళ్లు కలుపుకొని కొద్దిగా చక్కెర, ఉప్పు కలుపుకొని నిమ్మరసం తాగడం చాలా అవసరం. అలాగే మనకు ఓఆర్ఎస్లో నమ్ముతుంటారు. అవన్నీ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. దాని బదులు నేను చెప్పినట్టు నీళ్ళల్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.